హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్ఫినిక్స్ హాట్ 8 మొబైల్ పిన్ రీప్లేస్మెంట్ ఎలాగో ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. షేర్ చేయండి. ఇన్ఫినిక్స్ హాట్ 8 మొబైల్ పిన్ ఎలా రీప్లేస్మెంట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ముందుగా మనము బ్యాక్ కవర్ అంది రిమూవ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఉన్న సిమ్ ట్రే అనేది రిమూవ్ చేసుకోవాలి. అది చూసుకోండి. మన సిమ్ ట్రే అనేది మనం క్యాప్ ఇప్పినప్పుడు ఏమవుతుంటుందంటే ఇబ్బంది పెడుతుంటుంది. అందుకని దాన్ని రిమూవ్ చేసుకుంటే క్లియర్గా వస్తుంది, ఓకేనా. ఇది క్లియర్. అయితే ఇప్పుడు బ్యాక్ కవర్ అని తీసాను. దాని కింద ఉన్న స్క్రూస్ అంది రిమూవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, రిమూవ్ చేస్తున్నాను. చూడండి, కిందన ఏదైనా సరే ఒక పాంజ్ లాంటిది పెట్టుకొని ఒప్పుకుంటే డిస్ప్లేకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూసుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. కొంచెం స్పీడ్ పెంచాను, వీడియో పెద్ద అయిపోతుంది కాబట్టి, ఓకేనా ఫ్రెండ్. రిమూవ్ చేస్తున్నాను. స్క్రూస్ రిమూవ్ చేసిన స్క్రూ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోండి, లేదా ఒక మ్యాగ్నెట్కి అంటించుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది క్లియర్. అయితే మనం ఆ యొక్క పైన స్ట్రిప్ తీయాలి. సీసీ బోర్డు తీసాను చూడండి. సీసీ బోర్డుది అది V8, ఓకేనా ఫ్రెండ్స్. ఇది క్లియరా. అయితే ఇప్పుడు చూడండి, నేను బ్లోయర్ ఎంత హీట్లో పెట్టాను, 450లో పెట్టుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను దాన్ని హీట్ చేయాలి. హీట్ చేయడానికి ఎట్లా అనుకున్నా కరెక్ట్గా 1 minute హీట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. దానికి ముందు ప్లగ్స్ పెట్టుకోవాలి. ప్లగ్స్ పెట్టుకున్న తర్వాత ఆ హీట్ చేసిన తర్వాత చూడండి, మెల్లగా హీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. చూడండి, నేను హీట్ చేశాను. చూడండి, స్ప్రెజర్తోనే ఫోర్సిప్తోనే తీసాను ఫ్రెండ్స్. అయితే దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి, ఓకేనా. నేను క్లీన్ చేయడము ఎలా చేయాలో చూస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇది కొత్త పెన్లు, ఓకేనా. చూడండి, దీనికి సెట్ చేస్తున్నాను. V8 పిన్స్, దీనికి కూడా 5 పిన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు సాల్డింగ్ ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జూమ్ చేశాను చూడండి. అయితే చూడండి, 4 legs అండ్ 5 legs ఉంటాయి. దీనికి 5 legs. అయితే ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్, ఓకేనా. ఒకటోది ప్లస్ మైనస్, ఫస్ట్ది ప్లస్, రెండోది మైనస్, మూడోది డేటా, నాలుగోది డేటా గ్రౌండ్, ఓకేనా ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆ యొక్క ఛార్జింగ్ పిన్ అనేది సాల్వింగ్ చేస్తాను. అయితే 4 side అనేది స్టెమ్స్ పక్కన దృఢంగా సాల్వింగ్ చేసుకోవాలి, ఓకేనా. నేను మార్క్ చేశాను కదా చూడండి. అది చూడండి, ఫస్ట్ యొక్క అవతల సైడు చూడండి. అటు సైడ్ చేశాను, యువతల సైడ్ చేశాను, ఓకేనా. ఓకే, సరిపోయింది. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని జూమ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. కరెక్ట్ సరిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇది క్లియరే కదా, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఛార్జింగ్ పిన్ అనేది పెడుతున్నాను. చూడండి, పెట్టాను. ఇప్పుడు వోల్టేజ్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీమీటర్ అయినా డిజిటల్ మీటర్ అయినా చెక్ చేయడం ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అవతల ప్లస్, యువతల పక్క మైనస్, ఓకేనా. అవ్వండి, వోల్ట్స్ వచ్చింది 5 అంటే యాక్చువల్ చెప్పాలంటే వోల్ట్స్ అయితే 3.2, 5.4 ఎంతవరకైనా రావచ్చు. మ్యాక్సిమం 5 దాటకూడదు, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఎక్కుతుంది. అయితే ఇప్పుడు ఛార్జింగ్ బోర్డుకు పెట్టేసి సీసీ బోర్డు అండ్ ఆ యొక్క మదర్ బోర్డుకి లైన్ పెట్టేసి స్టిప్ పెట్టేసిన తర్వాత ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో నేను చూపిస్తాను చూడండి. పెట్టాను, ఓకేనా. చూడండి, మళ్ళీ తీసాను, రివర్స్ పెడుతున్నాను మీకు తెలియడాకని.
ఒకసారి పవర్ బటన్ ఆఫ్ చేశాను, మీట్లో పెట్టాను. అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జింగ్ పిన్ డన్. ఇంతే ఫ్రెండ్స్, ఛార్జింగ్ పిన్ వేయడం చాలా సింపుల్. చూసి నేర్చుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. సిఎస్సి ఆఫీస్ మల్లిబాబు బొంగర. అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూస్ అన్నీ ఫిట్ చేస్తున్నాను నెలవందరగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకే, స్క్రూస్ బిగిన్ సెట్.